యోబు ఆశీర్వదించబడ్డాడు, అన్నీ కోల్పోయాడు, మరలా రెండంతలుగా దీవించబడ్డాడు, విస్తారంగా దేవుడు ఆశీర్వదించాడు. వారి మనసులు ధనం మీద ఏనాడు కూడా లేవు. మనం ఎంత దీవించబడుతూ ఉన్నా మన మనసు దేవుని మీదే ఉండాలి, ధనం మీద ఉండకూడదు. ఈ లోకానుసారమైనటువంటి ఆస్తి ఐశ్వర్యాల మీద మన మనసు ఉండకూడదు. అది అవసరమే కాదన్నాం, అన్నీ కావాలి మనకు, అన్నీ అవసరమే, కానీ మనసు దాని మీద ఆధారపడకూడదు. అది దేవుని ఉద్దేశం, అది దేవుని ఉద్దేశం. ప్రభు అన్నాడు, అన్ని బేదలకు అమ్మి నన్ను వెంబడించమన్నాడుగా. వాడు మిక్కిలి ధనవంతుడు కాబట్టి వ్యసనపడుతూ వెనుతిరిగి వెళ్ళాడు. ఇప్పుడు దేవుడు ముఖ్యమా, నీకు డబ్బు ముఖ్యమా అని అంటే, ఈ ధనవంతుడైనటువంటి యవనస్తుడు నాకు డబ్బే ముఖ్యం అన్నట్లుగా దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి. మరి అలా కాకుండా జక్కయ్య ఏం చేశాడు? తన ఆస్తిని అమ్మి బేదలకు పంచిపెట్టాడు, అన్యాయంగా తీసుకున్న వాళ్ళకేమో మరలా తిరిగి 4 అంతలు ఇచ్చాడు కదా. ప్రభు ఏమన్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు. అంతేగా. ఈ జక్కయ్య మనసు దేవుని తోటి తిరిగింది, ఈ యవనస్తుడు మనసేమో డబ్బు తోటి తిరిగింది. అందుకే ప్రభు అన్నాడు, ఇలాంటోడు పరలోక రాజ్యం చేరడం కష్టం. ఈడు బదులు సూది బెజ్జంలో ఒంటె దూరడం సులభం. అంటే దీని అర్థం ఏంటంటే, ధనవంతుడు డబ్బు మీద పిచ్చి ఉన్నట్టు ఉంటుందే, డబ్బు పిచ్చి పట్టిన వాళ్ళకు, అలాంటి వారు పరలోకం వెళ్ళనుగాక వెళ్ళరు అని ఘంటాపథంగా ప్రభు చెప్పాడు.